సంక్రాంతి ప్రయుక్త గోపూజ ఇన్ ప్రోగ్రెస్. శివరామ్ శెట్టి సూపర్వైజింగ్. హరి 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 షేప్లీ మార్నింగ్ సంక్రాంతి అన్నమాట. కామెంటరీ పొంగల్ ప్రిపేర్ చేస్తున్నాను. కేశవ్ పర్ఫార్మింగ్ ది పూజ నౌ. గోమాత వచ్చేసింది మా దగ్గరికి. సో గోమాత రాగానే ఎక్కువసేపు వెయిట్ చేయించకూడదు కదా. సో పైగా దానికి చిన్న పాప ఉంది, అందుకని వెంటనే ఆ పొంగల్ని మధ్యలో వదిలేసి ఇక్కడ వచ్చాము. గోమాత పూజారి పూజ చేస్తున్నారు. చేయగానే మేమంతా ఎవరెవరమైతే నెక్స్ట్ గోపూజ చేయడానికి రిజిస్టర్ చేసుకున్నామో వాళ్ళందరికీ కంటిన్యూగా నంబర్స్ వచ్చాయి. సో మాకు వచ్చేసి 3rd నెంబర్ ఇచ్చారు. సో ఇద్దరు తర్వాత మేము వెయిట్ చేస్తున్నాము. మామూలుగా ఇక్కడ నిలిచిన అందరం కూడా పొంగల్ చేసుకున్నాము అక్కడ. సో పూజారి అలా అక్కడ వదిలేసి వేరే వాళ్ళు చూసుకొని వచ్చేసాము. సో గోపూజ చేయడం అనేది మామూలుగా ఈరోజు ఇదే రోజు ఒకే రోజు సెలవులు ఉండవు కాబట్టి అన్నీ చేసుకొని మళ్ళీ రేపటి నుంచి వీళ్ళంతా డ్యూటీలకు పరుగులు గోపూజ తర్వాత మళ్ళీ పొంగల్ రెడీ చేసాము. కొంతమంది కమ్యూనిటీలో అందరికీ స్వీట్ పొంగల్ వడ్డించడం అంటే ఒక రకమైన సంతోషంగా ఉంది. అండ్ అంటే చెప్పాలంటే విజయవాడని ఏం మిస్ అవ్వలేదు. కాకపోతే మోస్ట్లీ మిస్ అయింది ఏంటంటే గుమగుమలాడే పిండి వంటలు, అరిసెలు అవన్నీ మిస్ అయ్యాను. బట్ ఓకే, వస్తాయి లేట్గా కొంచెం. మిగతా అంతా బాగా జరిగింది. సో అండ్ ఇంకొక డౌట్ ఏంటంటే మా అమ్మ కూడా నాకు ఫోన్ చేసి చెప్పింది, ఒక్క కొడుకు ఉన్న వాళ్ళు 2 కొడుకులు ఉన్న వాళ్ళకి గాజులు పెట్టించాలి అంట, లేదంటే ఒక కొడుకు ఉన్న వాళ్ళు 2 కొడుకుల దగ్గర డబ్బులు తీసుకొని గాజులు కొనుక్కొని వేసుకోవాలంట. ఓకే, ఇందులో గాజులు పెట్టించాలి అన్నది ఒక రీజన్ అంటే ఓకే, వాళ్ళని మనం తాంబూలానికో దేనికో పిలిచి గాజులు వైనంగా ఇస్తే తీసుకుంటారు. కానీ మనకు గాజులు పెట్టుకోవడానికి వాళ్ళని డబ్బులు అడగడం ఏంటండి? అసలు ఎవరు క్రియేట్ చేస్తారు ఇలాంటివన్నీ? ఈ క్రియేట్ చేసే వాళ్ళకి ఏం పని ఉంటుందా ఇలాంటి మూఢనమ్మకాలు పెట్టడం? అసలు ఏమని అడుగుతారు? మేము డబ్బులు వేసుకుంటామండి, మాకు కొడుకున్నాడు, డబ్బులు ఇవ్వండి అని అడుగుతాము. అసలు ఎట్లా క్రియేట్ చేస్తారు ఇలాంటివన్నీ కదా? ఆలోచిస్తేనే ఓ రకంగా ఉంది నాకు. ఇలాంటివన్నీ చేయకండి, ఇలాంటి సపోర్ట్ కూడా చేయొద్దండి. ఒక కొడుకు ఉన్న వాళ్ళు, సెంటిమెంటల్గా ఫీల్ అయిన వాళ్ళు, సెన్సిటివ్గా ఉన్న వాళ్ళకి ఇది చాలా ఎఫెక్ట్ ఉంటుంది. ఎందుకంటే ఆ పిల్లల కోసం వాళ్ళు ఎంతో కష్టపడి, ఎంతో ప్రేమగా, ఎంతో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు కదా. సో వీళ్ళిద్దరూ ఫ్యామిలీస్ తర్వాత మాది పూజ ఉందన్నమాట. సో మేము వెయిట్ చేస్తున్నాము. మా అబ్బాయి వస్తాడు. మా బుడ్డోడు ఈరోజు పంచ కట్టుకున్నాడు. అందరూ సంక్రాంతి అల్లుడు, సంక్రాంతి అల్లుడు పిలవడం స్టార్ట్ చేశారు వాడిని. మీ సంక్రాంతి ఎలా జరిగింది? అండ్ మీకు ఇష్టమైన పిండి వంటలు ఏంటి? నేనైతే లిటరల్లీ మా అత్తయ్య చేతి అరిసెలు మిస్ అవుతున్నాను. గుమగుమలు అని స్మెల్. ఓకే, ఈసారి ఎందుకు వెళ్ళలేదు అని అనుకుంటున్నారా? ఎందుకంటే పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయి, అందుకని వెళ్ళలేదు ఈసారి. ఇంతకుముందు కూడా ఎప్పుడు సెలవులు లేవు బెంగళూరులో, బట్ డుమ్మా కొట్టించి తీసుకెళ్లే వాళ్ళము. ఈసారి ఎగ్జామ్స్ అవ్వాల్సిందే, గోపూజ ఇన్ ప్రోగ్రెస్ ఉండిపోవాల్సి వచ్చింది. ఎప్పుడు మనకు అనుకూలంగా ఉండదు కదా, ఒక్కొక్కసారి మనమే తగ్గాలి.
మా అపార్ట్మెంట్ సంక్రాంతి ఇంకా అన్ని వీడియోస్ ముందు అప్లోడ్ చేస్తాను.